హలో గైస్, నా పేరు మహేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఎవ్రీడే ఇలాంటి ఒక ట్రెండింగ్ టాపిక్ వీడియో అయితే వస్తుంది. సో మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. సునీత విలియమ్స్, ఇండియన్ ఆరిజిన్ నాసా ఆస్ట్రోనాట్, 59 ఏళ్ల వయసు ఈమె గురించి ప్రపంచమంతా ఎన్నో నెలలుగా మాట్లాడుకుంటోంది. అదంతా దేనికోసం అంటే ఈమె ఐఎస్ఎస్ అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో చిక్కుకుపోయింది. 1 కాదు 2 కాదు, సుమారుగా 9 నెలలకు పైగా చిక్కుకుపోయింది. అందులో ఎట్టకేలకి ఈ రోజు అంటే మార్చి 16, 2025న ఆమె భూమి మీదకైతే చేరుకుంది. అసలు ఈమె ఎవరు, ఎందుకని ఈమె ఐఎస్ఎస్లో అన్నాళ్ళు చిక్కుకుపోవాల్సి వచ్చింది, అక్కడ ఉన్నన్నాళ్ళు అసలు ఏం చేసింది, ఆమెను తీసుకురావడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డారు, అండ్ ఫైనల్గా ఇప్పుడు ఆవిడ ఎలా వచ్చింది, ఇవన్నీ కూడా ఈ వీడియోలో కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటూ ద వీడియో. ఆ రోజు డేట్ జూన్ 5, 2024 సంవత్సరం. ఈ సునీత విలియమ్స్, ఈమెతో పాటుగా బచ్ విల్మోర్, ఇతన్ని బ్యారీ విల్మోర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. వీళ్ళిద్దరూ కూడా ఒక బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి అయితే వాళ్ళకు ప్రయాణాన్ని మొదలు పెట్టారు. అండ్ జూన్ 6వ తారీఖున వాళ్ళు ఆ స్పేస్ స్టేషన్కి అయితే రీచ్ అయిపోయారు. వాళ్ళ యొక్క వర్క్ ఏంటి, వాళ్ళ యొక్క మిషన్ ఏంటి, 8 days పాటు అక్కడ ఉండాల్సి ఉంటుంది. అక్కడ వాళ్ళు కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. అది మాత్రమే వాళ్ళ యొక్క మిషన్. కానీ ఆ రోజు అలా అక్కడికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఇప్పటి వరకు తిరిగి రాలేదు. దానికి కారణం ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే వాళ్ళ యొక్క స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో దాంట్లో చాలా టెక్నికల్ గ్లిచెస్ ఉన్నాయి. అలాగే హీలియం కూడా లీక్ అయిపోతూ వచ్చేది. అంతేకాదు కొన్నిసార్లు మధ్యలో వేరే మిషన్స్ చేపట్టి ఆమెని తీసుకొద్దాం అనుకున్నా కూడా స్పేస్లో కొంత డెబ్రిస్ ఉంటుంది, అంటే చెత్త ఉంటుంది. ఆ చెత్త కారణంగా కొన్నిసార్లు ఆ ప్లేస్లో ఎటువంటి స్పేస్ క్రాఫ్ట్ని కూడా తిప్పరు. ఎందుకంటే ఆ డెబ్రిస్ కారణంగా స్పేస్ క్రాఫ్ట్ డ్యామేజ్ అవుతుంది, అందులో ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోతారు అని. సో అలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కూడా కొన్నిసార్లు అనుకున్న ప్రాజెక్ట్స్ ఆగిపోయాయి. సో ఇలాగ డిలేస్ మీద డిలేస్ అవుతూనే వచ్చాయి. అండ్ అలాగ ఫైనల్గా ఇప్పటి వరకు డిలే అవుతూనే వచ్చి ఫైనల్గా ఇప్పుడైతే ఆవిడ భూమికి అయితే చేరుకుంది. అయితే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో అన్నాళ్ల పాటు ఉండిపోయింది కదా, మరి ఆమె అన్నాళ్ల పాటు ఏం చేసింది అసలు? బేసిక్గా ఆమె వెళ్ళింది బోయింగ్ స్టార్ లైనర్లో కదా. ఈ బోయింగ్ స్టార్ లైనర్ డెవలప్ చేయడానికి యాక్చువల్గా ఆమె హెల్ప్ చేసింది. వన్ ఆఫ్ ది పర్సన్ యాక్చువల్గా దాన్ని డెవలప్ చేసిన వాళ్ళలో. దాని కాస్ట్ సుమారుగా $4.2 బిలియన్. అండ్ ఆమెతో పాటుగా ఎవరైతే విల్మోర్ ఉన్నారో వీళ్ళిద్దరూ కూడా ఐఎస్ఎస్లోకి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజుల పాటు దాన్ని అక్కడే ఉంచి ట్రై చేశారు వీళ్ళని తీసుకురావడానికి, బట్ కుదరలేదు. సో ఫైనల్గా దాన్ని సెప్టెంబర్ 7వ తారీఖున మళ్ళీ భూమి మీదకి తీసుకొని వచ్చేసారు. కాకపోతే ఎంటీగా తీసుకొని వచ్చేసారు. సో ఈ గ్యాప్లో సునీత విలియమ్స్ అండ్ విల్మోర్ వీళ్ళిద్దరూ కూడా ఏం చేశారంటే అక్కడ చాలా పెద్ద స్థాయిలో మెయింటెనెన్స్ అండ్ క్లీనింగ్ చేశారు. అది బేసిక్గా చాలా పెద్ద స్పేస్ స్టేషన్, ఆల్మోస్ట్ ఒక ఫుట్బాల్ ఫీల్డ్ అంత సైజులో ఉంటుంది. ఆమె యొక్క కొలీగ్ వీళ్ళిద్దరూ కూడా ఆ ఐఎస్ఎస్లో ఉన్న ఎన్నో పాత ఇన్స్ట్రుమెంట్స్ని రీప్లేస్ చేశారు. అండ్ అంతేకాదు దానికి సంబంధించిన ఎంతో ట్రాష్ని భూమికి పంపించారు. నాసా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మిస్ విలియమ్స్ అండ్ మిస్టర్ విల్మోర్ వీళ్ళిద్దరూ కూడా ఆ ప్రాంతంలో ఉన్న నిక్ హ్యూజ్తో కలిసి సుమారుగా 900 గంటల రీసెర్చ్ని చేపట్టారు. అందులో భాగంగా 150 యూనిక్ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ని చేపట్టారు, టెక్నాలజీ డెమోన్స్ట్రేషన్స్ని చేపట్టారు. ఇదంతా కూడా అక్కడ ఉన్న ఆర్బిటింగ్ ల్యాబొరేటరీలోనే చేశారు వాళ్ళందరూ కూడా. ఇనీషియల్గా కొన్ని వారాలు మాత్రమే ఉంటారనుకున్నారు. తర్వాత కొన్ని నెలల పాటు అక్కడే ఉండేసరికి కేవలం 3 సార్లు మాత్రమే అక్కడికి వెళ్ళిన ఆమెని ఐఎస్ఎస్ కమాండర్ చేశారు. ఐఎస్ఎస్ కమాండర్ అంటే ఇప్పుడు ఆ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ యొక్క సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆమె భుజాల మీదే ఉంటాయి. ఈ ఐఎస్ఎస్ అనేది భూమి మీద ఇప్పటి వరకు మనుషులు రూపొందించిన మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్. చాలా అంటే చాలా ఖరీదైనది. అండ్ సుమారుగా 25 సంవత్సరాలుగా మనుషులు దాంట్లోకి వెళ్తున్నారు, వస్తున్నారు. బట్ ఎప్పుడు ఇలా జరగలేదన్నమాట. స్పేస్లో తన యొక్క వెయిట్ని మెయింటైన్ చేయడం కోసం ఆమె చాలా ఎక్స్టెన్సివ్ ట్రైనింగ్ను కూడా తీసుకుంది. అండ్ ఆమె యొక్క షెడ్యూల్లో రెగ్యులర్గా ఆమె బాడీని ఫిట్గా ఉంచుకోవడానికి, షేప్లో ఉంచుకోవడానికి, అండ్ స్పేస్లో నియర్ జీరో గ్రావిటీలో అలా తేలుతూ ఉండడం కోసం ఆమె రెగ్యులర్గా తన వెయిట్ని అయితే మేనేజ్ చేస్తూ ఉండేది. ఒకనొక టైంలో కొన్ని రూమర్స్ వచ్చాయి ఏమనంటే ఆమె హెల్త్ చాలా వరస్ట్గా తయారైంది అని. బట్ ఆ తర్వాత ఆమె ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది. ఏమనంటే నేను ఈ స్పేస్ స్టేషన్కి వచ్చినప్పుడు ఎంత వెయిట్ ఉన్నానో ఇప్పుడు కూడా అంతే వెయిట్ ఉన్నానని క్లారిటీ ఇచ్చింది. ఆ తర్వాత ఆమె హెయిర్ గురించి కూడా ఒకనొక టైంలో బాగా డిస్కషన్ అయింది. అంటే యుఎస్ ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ ఒకసారి ఆమె గురించి చెప్పాడు అనమాట. ఐ సీ ద ఉమెన్ విత్ ద వైల్డ్ హెయిర్, గుడ్ సాలిడ్ హెడ్ ఆఫ్ హెయిర్ షీ గాట్, దెస్ నో కిడింగ్, దెస్ నో గేమ్స్ విత్ హెర్ హెయిర్ అని చెప్పాడు. సో అప్పుడు బాగా ఆమె హెయిర్ కోసం కూడా పాపులర్ అయింది. అండ్ ఈ గ్యాప్లో ఈ సునీత విలియమ్స్
చాలా పెద్ద స్పేస్ వాక్ కూడా చేసింది. దీన్ని ఎక్స్ట్రా వెహికులర్ యాక్టివిటీ అంటారు, EVA. అందులో భాగంగా ఆమె 62 గంటల 9 నిమిషాల పాటు ఆమె స్పేస్ వాక్ చేసింది. స్పేస్ వాక్ అంటే ఏంటంటే స్పేస్లో నడుస్తారు. అంటే ఆ ISS యొక్క బయట భాగంలో ఏదైనా ప్రాబ్లం వచ్చినట్టయితే దానికి వీళ్ళే రిపేర్లు చేయాల్సి ఉంటుంది. సో ఆ టైంలో స్పేస్ వాక్ చేస్తారు. ఆమె లాస్ట్గా స్పేస్ వాక్ చేసింది జనవరి 30న. ఆ టైంలో సుమారుగా 5 గంటల 26 నిమిషాల పాటు ఆమె ISS బయట భాగంలో ఉంది. ISSని అప్గ్రేడ్ చేసే పనిలో భాగంగా ఆమె అంతసేపు ఉంది. దానికి ముందు జనవరి 16న ఆమె 6 గంటల స్పేస్ వాక్ అయితే చేసింది. అయితే ఈ గ్యాప్లో ఆమె చాలా టెస్ట్లు, చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసింది. అంతేకాదు ఓన్ ఫిజియాలజీ ఎక్స్పెరిమెంట్స్ కూడా చేసింది తన మీద. ఎందుకంటే స్పేస్లో బాడీ ఎలా రియాక్ట్ అవుతుందో తెలుసుకోవడం కోసం. అంతకుముందుసారి వెళ్ళినప్పుడు ఆమె స్పేస్లో ఒక మారదాన్ కూడా చేసింది యాక్చువల్గా. అయితే ఆమె దివాళీకి, క్రిస్మస్కి, న్యూ ఇయర్కి గ్రీటింగ్స్ పంపించింది. అండ్ ఈవెన్ కొంతమంది స్టూడెంట్స్తో చిన్న సెషన్ని కూడా కండక్ట్ చేసింది. 2024 ప్యారిస్ ఒలింపిక్స్ పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్పేస్ నుంచే గుడ్ లక్ చెప్పింది. అయితే ఆమె చేసిన ఎక్స్పెరిమెంట్లో కొన్ని మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. అందులో ఒకటి ఏంటంటే అక్కడ స్పేస్ గార్డెనింగ్ చేసింది ఆమె. అంటే అక్కడ లెటూస్ ప్లాంట్స్ ఉంటాయి, వాటికి వాటరింగ్ చేసి వాటిని స్టడీ చేసింది. అంటే మొక్కల యొక్క గ్రోత్ స్పేస్లో ఎలా ఉంటుంది, స్పేస్ యొక్క ఎఫెక్ట్ దాని మీద ఎలా పడుతుంది అనేది తెలుసుకోవడం కోసం ఆమె ఆ స్టడీ చేసింది. దాని యొక్క రిజల్ట్స్ని కూడా నాసా వాళ్ళకి పంపించింది. సో ఇప్పుడు నాసా వాళ్ళకి ఫ్యూచర్లో ఎవరైతే శాస్త్రవేత్తలు పంపిస్తారో వాళ్ళకి సేఫ్ అండ్ న్యూట్రిషియస్ ఫుడ్ని పంపడానికి ఇది ఎంతగానో హెల్ప్ అవుతుంది కదా. అలాగే ISS నుంచి వాటర్ని ఎలా రికవర్ చేయాలనే దానికోసం కూడా ఆమె కొన్ని ఎక్స్పెరిమెంట్స్ అయితే చేసింది. అలాగే ప్యాకెట్ బెడ్ రియాక్టర్ ఎక్స్పెరిమెంట్ వాటర్ రికవరీ సిరీస్ ఇన్వెస్టిగేషన్ కోసం కొంత హార్డ్వేర్ని కూడా ఆమె ఇన్స్టాల్ చేసింది ఆ ప్రాంతంలో. అంటే గ్రావిటీ ISS లోపల ఉన్న సిస్టమ్స్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలుసుకోవడం కోసం. సో దీనివల్ల ఏంటంటే శాస్త్రవేత్తలకి వాటర్ రికవరీ కోసం, థర్మల్ మేనేజ్మెంట్ కోసం, ఫ్యూయల్ సెల్స్ కోసం, వాటి యొక్క అప్లికేషన్స్ కోసం వీటన్నిటి గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవడానికి సాధ్యమయ్యింది. అండ్ ఇవి మాత్రమే కాదు, ఆమె విల్మోర్ కలిసి ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ చేశారు. అంటే మైక్రోబ్స్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేశారు. అండ్ అంతేకాదు మైక్రోగ్రావిటీ బయో మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తోంది, అండ్ బ్యాక్టీరియా మీద, ఈస్ట్ మీద ఎలా ఎఫెక్ట్ చేస్తోంది, వీటన్నిటి మీద పరిశోధనలు చేశారు. అండ్ సెల్ గ్రోత్ మీద కూడా పరిశోధనలు చేశారు. సెల్ స్ట్రక్చర్ మీద, మెటబాలిక్ యాక్టివిటీ మీద, చాలా వాటి మీద పరిశోధనలు చేశారు. అలాగే బయో న్యూట్రియంట్స్ ఇన్వెస్టిగేషన్ కూడా చేపట్టారు. సో దీంట్లో భాగంగా కొన్ని లాంగ్ డ్యూరేషన్ స్పేస్ మిషన్స్ టైంలో ఎలాంటి న్యూట్రియంట్స్ని ప్రొడ్యూస్ చేయాలి, ఎలా చేసినట్టయితే అవి ఎక్కువ కాలం ఉంటాయి, ఇవన్నీ కూడా వాళ్ళు ఆ టైంలో పరిశోధనలు చేసి శాస్త్రవేత్తలకు డీటెయిల్స్ పంపించారు. సో కొన్నిసార్లు ఫుడ్ని ఎక్కువ కాలం స్టోర్ చేసినట్టయితే వాటిలో విటమిన్స్, న్యూట్రియంట్స్ పోతాయి. అలా పోకుండా ఏం చేయాలో తెలుసుకోవడానికి ఈ ఎక్స్పెరిమెంట్ యూజ్ అవుతుందన్నమాట. అండ్ ఆ భూమి మీదకి రిటర్న్ అయిన తర్వాత ఆమె ఒక రికార్డ్ని కూడా క్రియేట్ చేసినట్టు. అదేంటంటే 4 డిఫరెంట్ క్యాప్సూల్స్లో ఒకటేసారి ట్రావెల్ చేసినట్టు. అంటే స్పేస్ షటిల్, సోయేజ్, బీయింగ్ స్టార్ లైనర్, స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ 4 ట్రావెల్ చేసింది ఆమె. సో బేసిక్గా ఇది నిజంగా చాలా పెద్ద సెన్సేషన్ అని చెప్పాలి. అయితే ఆమెని అప్పటి నుంచి తిరిగి భూమి మీదకి తీసుకురావడానికైతే ట్రై చేస్తున్నారు. కాకపోతే ఏవేవో రీజన్స్ చెప్పి ఆపేస్తున్నారు. కాకపోతే ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాడో అతని యొక్క అడ్వైజర్ అయిన ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ కంపెనీ యొక్క ఓనర్ మనకు తెలిసిందే. అండ్ వీళ్ళిద్దరూ కలిసి క్రూ 10 అనే ఒక మిషన్ అయితే లాంచ్ చేస్తున్నామని చెప్పారు. యాక్చువల్గా దాన్ని ఒక వారం క్రితమే లాంచ్ చేయాలి, బట్ కొన్ని కారణాల వల్ల డిలే అయ్యి ఒక 1 వీక్ ఎక్స్టెండ్ అయింది ఆమె భూమి మీదకి రావడం. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళు చెబుతుంది ఏంటి అంటే వీళ్ళు యాక్చువల్గా ఎప్పుడో భూమి మీదకి వచ్చేయచ్చు, బట్ వీళ్ళని పొలిటికల్గా ఉపయోగించుకుందామన్న ఉద్దేశంతో ఇంతకుముందు ప్రెసిడెంట్గా ఉన్న జో బైడెన్ కావాలని వాళ్ళని పట్టించుకోలేదు, వాళ్ళని భూమి మీదకి తీసుకురాలేదు అని అయితే చెప్తున్నారు. అండ్ కొంతమంది అయితే దీన్ని కొట్టిపడేశారు. ఫర్ ఎగ్జాంపుల్ డానిష్ ఆస్ట్రోనాట్ అయిన ఆండ్రెస్ మోర్గెన్సన్ అనే వ్యక్తి 2 సార్లు ISSకి వెళ్ళొచ్చాడు. అతను పబ్లిక్గా ఏమని చెప్పాడంటే ఇది అబద్ధము, ట్రంప్, మస్క్ ఇద్దరు కూడా మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నారు, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి చాలా కామన్, దాంట్లో ఎవరు కూడా కావాలని చేసేదైతే ఏమీ లేదు అని అయితే చెప్పారు. అండ్ ఫైనల్గా క్రూ 10 మిషన్ అయితే వెళ్ళింది. ఆ క్రూ 10 మిషన్లో 4 ఆస్ట్రోనాట్స్ అయితే స్పేస్లోకి వెళ్ళారు. ఆ 4 పేర్లు మెక్లెయిన్, ఐయర్స్, ఒనిషి, పెస్కోవ్. ఈ 4 కూడా ISSలో సుమారుగా 6 నెలల పాటు ఉంటారు. అండ్ నాసా వాళ్ళు, స్పేస్ ఎక్స్ వాళ్ళు కలిసి కొలాబరేషన్లో ఈ ప్రాజెక్ట్ని అయితే చేపట్టారు. అండ్ ఇది చాలా సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అయింది. ఎందుకంటే వాళ్ళు 4 వెళ్ళి వీళ్ళిద్దరిని తీసుకొని వచ్చేసారు కాబట్టి. అండ్ వీళ్ళిద్దరితో పాటుగా అక్కడ ఇంకొక 2 ఆస్ట్రోనాట్స్ అయితే ఉన్నారు. వాళ్ళు కూడా యాక్చువల్గా ఎప్పటి నుంచో ఆ ప్రాంతంలోనే ఉన్నారు. వాళ్ళిద్దరిని కూడా తీసుకొని వచ్చేసారు భూమి మీదకి. సో 4 వెళ్ళారు, 4 తిరిగి వచ్చేసారనమాట. వాళ్ళిద్దరు ఎవరు అంటే అమెరికన్ ఆస్ట్రోనాట్ అయిన నిక్ హ్యాగ్ అండ్ రష్యన్ కాస్మోనాట్ అయిన అలెగ్జాండర్ గోర్బనోవ్. సో ఈ 4 కూడా వెడ్నెస్డే
8 AM గ్రీన్విచ్ మీన్ టైంకి అక్కడ నుంచి బయలుదేరుతారు, ఆ తర్వాత భూమి మీదకి వస్తారు. అంటే నేను ఇందాకటి నుంచి ఆవిడ వచ్చేసింది, అడుగు పెట్టేసింది అని నేను చెబుతున్నాను కదా, ఆవిడ వచ్చేసింది అనుకుంటున్నారేమో. లేదు, ఆవిడ ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసినట్టే, ఇంకా అందులో నో డౌట్. ఇంకా ఆ నలుగురు ఖచ్చితంగా మళ్ళీ తిరిగి వచ్చేస్తారు. ఇట్స్ ఎ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్, అందులో నో డౌట్. సో వాళ్ళ కోసం ఎంటీ సీట్స్ని అయితే ఉంచారు అండ్ మొత్తం అందరూ కూడా సేఫ్గా తిరిగి వచ్చేస్తారు. సో ఇది చాలా కాన్ఫిడెంట్గా ప్రపంచం అంతా చెబుతున్న మాట. సో అందుకే నేను కూడా అంతే కాన్ఫిడెంట్గా చెబుతున్నాను. సో అందుకనే భూమి మీదకి తిరిగి వచ్చేస్తున్న సునీత విలియమ్స్ అనే పెట్టాను ఈవెన్ తమ్నైల్ మీద కూడా. బట్ వీడియోలో అలా ఎందుకు చెప్పానంటే ఆమె ఆల్మోస్ట్ వచ్చేసింది. బట్ వచ్చిన తర్వాత ఆవిడకి ఇంకొక పెద్ద ప్రాబ్లం ఉంది. అదేంటి అంటే బేసిక్గా ఆమె ఎన్నో నెలల పాటు స్పేస్లో ఉంది కదా, 9 నెలలు అంటే ఆల్మోస్ట్ మార్స్ని రీచ్ అయిపోవచ్చు ఈ గ్యాప్లో కనుక మనం ఏదైనా ఒక ప్రాజెక్ట్ని చేపట్టినట్టయితే. సో ఆ టైంలో ఏమవుతుందంటే ఆబ్వియస్లీ బాడీలో మజిల్ అండ్ బోన్ లాస్ అనేది జరుగుతుంది. మనం భూమి మీద ఉన్నాం కాబట్టి, భూమి యొక్క గ్రావిటేషనల్ పుల్ ఉంది కాబట్టి మన బాడీ యొక్క బోన్ డెన్సిటీ అలా ఉంటుంది. బట్ స్పేస్లో మన బాడీ యొక్క బోన్ డెన్సిటీ పర్ మంత్ 1% వరకు తగ్గిపోతుంది. సో ఫ్రాక్చర్స్ జరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. మజిల్స్ ఎస్పెషల్లీ లెగ్స్ అండ్ బ్యాక్లో ఉండే మజిల్స్ ఏవైతే ఉంటాయో చాలా వీక్ అయిపోతాయి, ఎందుకంటే వాటిని ఎక్కువ వాడరు కాబట్టి. ఎంత ఎక్సర్సైజ్ రొటీన్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళున్న మైక్రోగ్రావిటీ కండిషన్స్ చాలా అంటే చాలా ప్రాబ్లం అయితే వస్తుందన్నమాట. అండ్ డైలీ సుమారుగా 2.5 అవర్స్ వరకు ఎక్సర్సైజ్ అయితే చేస్తారు. స్క్వాట్స్, డెడ్ లిఫ్ట్స్, రోస్, బెంచ్ ప్రెస్లు ఇవన్నీ చేస్తారు అక్కడ. అండ్ వాళ్ళ కోసం ఒక సెపరేట్ వర్కౌట్ ఏరియా కూడా ఉంటుంది. అలాగే రెగ్యులర్ ట్రెడ్మిల్ సెషన్స్ కూడా ఉంటాయి వాళ్ళకి అక్కడ. ఒక ఎక్సర్సైజ్ బైక్ ఉంటుంది, దాన్ని కూడా వాడతారు. అండ్ బోన్ హెల్త్ని మెయింటైన్ చేయడం కోసం కొన్ని డైటరీ సప్లిమెంట్స్ కూడా తీసుకుంటారు. బట్ స్టిల్ అయినా కూడా కొంతవరకు ఇబ్బంది అయితే అవ్వచ్చు. అయితే బేసిక్గా వాళ్ళ యొక్క ఫేసెస్ ఎందుకు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అంటే వాళ్ళ ఫేసెస్ కొంచెం ఫ్లఫీగా మారిపోతాయి. దానికి రీజన్ ఏంటి అంటే బేసిక్గా మైక్రోగ్రావిటీ టైంలో బాడీలీ ఫ్లూయిడ్స్ ఏవైతే ఉంటాయో, అంటే గ్రావిటీ టైంలో అవన్నీ డౌన్వర్డ్కి పుల్ అవుతూ ఉంటాయి అండ్ ఆ తర్వాత అప్పర్ బాడీకి రీడిస్ట్రిబ్యూట్ అవుతూ ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే అలా కాదు, అవి బేసిక్గా ఎప్పుడు పైకే ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే ఫేసెస్ కొంచెం అలా మారిపోతాయి అన్నమాట. అంటే మన బాడీలో ఇంటర్ క్రానికల్ ప్రెషర్ అని ఒకటి ఉంటుంది, అది పెరిగిపోతుంది. సో దీనివల్ల విజన్ ప్రాబ్లమ్స్ కూడా కొంచెం ఎక్కువగానే వస్తాయి. కొంతమంది ఆస్ట్రోనాట్స్ చెప్పింది ఏంటంటే ఎక్కువ కాలం స్పేస్లో ఉన్న తర్వాత వాళ్ళ యొక్క విజన్ కొంచెం బ్లర్ అయిపోయిందని చెబుతారు. అది నిజమే అది. అలాగే వాళ్ళ యొక్క కార్డియోవాస్కులర్ సిస్టమ్ కూడా కొంతవరకు ప్రాబ్లం అవుతుంది. అంటే వాళ్ళ హార్ట్ కొంతవరకు ష్రింక్ అవుతుంది అండ్ కొంచెం తక్కువ కొట్టుకుంటుంది. సో వాళ్ళు భూమి మీదకి వచ్చిన తర్వాత వాళ్ళకి కొంచెం ప్రాబ్లం ఎక్కువ అవ్వచ్చు ఇది. అండ్ అలాగే కొంతమంది శాస్త్రవేత్తలకి ఏంటంటే అక్కడ చాలా తక్కువ గ్రావిటీ ఉండి సడన్గా భూమి మీదకి వచ్చి ఎక్కువ గ్రావిటీని రిసీవ్ చేసుకున్నప్పుడు చాలా ప్రాబ్లం అవుతుందన్న ఉద్దేశంతో వచ్చే దారిలోనే కొన్ని స్పేస్ క్రాఫ్ట్ మాడ్యూల్స్ని కావాలని రొటేటింగ్ మోడ్లో ఉంచుతారు. అంటే ఎర్త్ యొక్క పుల్ని సిమ్యులేట్ చేయడం కోసం. అలా చేయడం వల్ల వాళ్ళు కొంచెం ఎక్కువ గ్రావిటీని ఎక్స్పీరియన్స్ చేస్తారు ఈవెన్ స్పేస్లోనే. అలా చేయడం వల్ల కొద్దో గొప్ప వాళ్ళు భూమి మీదకి వచ్చిన తర్వాత నార్మల్ అవుతారనమాట. అండ్ ఇలాగా 9 months పాటు ఐసోలేషన్లో ఉండడం వల్ల, కన్ఫైన్డ్ క్వార్టర్స్లో ఉండడం వల్ల వాళ్ళకి రియల్ టైం కమ్యూనికేషన్ అనేది మిస్ అవుతుంది. ఇది సైకలాజికల్గా వాళ్ళని చాలా ఎఫెక్ట్ చేస్తుంది యాక్చువల్గా. అంటే గ్రావిటేషనల్ ఓరియంటేషన్, ఎఫెక్ట్ బ్యాలెన్స్, కోఆర్డినేషన్ ఇవన్నీ పక్కన పెడితే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడే విధానం మారిపోతుంది, వాళ్ళు చూసే విధానం మారిపోతుంది, వాళ్ళు ఎదురుగా ఉన్న వస్తువుల్ని పట్టుకునే విధానం మారిపోతుంది, వాళ్ళ బ్రెయిన్ కంప్లీట్గా దానికే ఎడిక్ట్ అయిపోయి ఉంటుంది. సో భూమి మీదకి వచ్చిన తర్వాత దాన్ని మార్చుకోవడం అంత ఈజీ కాదు. బ్రెయిన్లో చాలా స్ట్రక్చరల్ చేంజెస్ కూడా జరుగుతాయని కొంతమంది శాస్త్రవేత్తలు రీసెంట్గా చేసిన ఒక స్టడీలో కూడా తెలియజేశారు. అంటే ఇప్పుడు బేసిక్గా మన బ్రెయిన్లో ఏంటంటే కొన్ని క్యావిటీస్ ఉంటాయి, ఎస్పెషల్లీ రైట్ లాటరల్ అండ్ థర్డ్ వెంట్రికల్స్ అని ఉంటాయి. ఇవి బేసిక్గా మన బ్రెయిన్లో సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ని స్టోర్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. అలాగే న్యూట్రియంట్స్ని సప్లై చేస్తాయి, వేస్ట్ని రిమూవ్ చేస్తాయి. ఇవి ఏంటంటే కొంచెం ష్రింక్ అయిపోతాయి. సో ఇవి ఎక్స్పాండ్ అవ్వడానికి ఒక 3 సంవత్సరాలు టైం పట్టచ్చు. అంటే నార్మల్ స్టేజ్కి రావడానికి సుమారుగా 3 సంవత్సరాల వరకు టైం పట్టచ్చు అని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అండ్ శాస్త్రవేత్తలు చెప్పిన ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ స్పేస్లో ఉన్నప్పుడు మైక్రోగ్రావిటీయే కాదు, కాస్మిక్ రేడియేషన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇది డీప్ స్పేస్ ట్రావెల్లో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ డేంజర్ అని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సో ఎర్త్ యొక్క ప్రొడక్టివ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేకపోయినట్టయితే ఆస్ట్రోనాట్స్కి హయ్యర్ లెవెల్ ఆఫ్ రేడియేషన్ అనేది ఎక్స్పోజ్ అవుతుంది. సో దానివల్ల వాళ్ళకి క్యాన్సర్, డిఎన్ఏ డ్యామేజ్ ఇవన్నీ కూడా రావచ్చు. సో దీని మీద లాంగ్ టర్మ్ రీసెర్చ్ జరిగి లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ పడతాయని అయితే శాస్త్రవేత్తలు తెలియజేశారు. సో హ్యూమన్ జెనెటిక్స్ మీద కొంత ఎఫెక్ట్ అయితే పడుతుంది. అండ్ అఫ్ కోర్స్ వాళ్ళు కిందకు వచ్చిన తర్వాత వాళ్ళకి ప్రాపర్ మెడికేషన్ అయితే ఉంటుంది కాబట్టి డెఫినెట్గా అంత ఎక్కువ ప్రాబ్లం అయితే కాకపోవచ్చు. అండ్ వాళ్ళకున్న ఎక్విప్మెంట్ కావచ్చు, అంటే ప్రొటెక్టివ్ మెటీరియల్స్ కావచ్చు, అలాగే ఫార్మాక్యూటికల్ ఇంటర్వెన్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళని ఆ రేడియేషన్ ఎక్స్పోజర్ నుంచి కాపాడతాయని అయితే చెప్తున్నారు.
సో వాళ్ళు భూమి మీదకి వచ్చాక డెఫినెట్గా వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ అయితే మారిపోతుంది. డెఫినెట్గా వాళ్ళకి చాలా ఎక్కువ ఇన్ఫెక్షన్స్ అయితే అవుతాయి. అంటే ఇంకా వాళ్ళు భూమి మీద వచ్చే గాలిని తీసుకోలేరు వాళ్ళు, ఎందుకంటే 9 నెలల పాటు ఒక క్లోజ్డ్ అట్మాస్ఫియర్లో ఉన్నారు కదా. సో అది వాళ్ళకున్న బిగ్గెస్ట్ ప్రాబ్లం. అలాగే మెటాబాలిక్ చేంజెస్ కూడా ఉంటాయి. సో వాళ్ళ బాడీ న్యూట్రియంట్స్ని ప్రాసెస్ చేసే విధానం, ఎనర్జీని స్టోర్ చేసే విధానం మొత్తం అంతా మారిపోతుంది. సో సడన్గా వెయిట్ లాస్లు ఉంటాయి అండ్ అపటైట్లో మార్పులు ఉంటాయి. అంటే సడన్గా ఆకలి వేయచ్చు, సడన్గా ఆకలి వేయడం మానేయచ్చు, డైజెషన్ ఉండకపోవచ్చు, ఏదైనా జరగచ్చు. సో 9 నెలల పాటు వాళ్ళు స్పేస్లో ఉన్నారంటే ఖచ్చితంగా భూమి మీదకి వచ్చాక డిజీనెస్, వీక్నెస్, నడవడానికి డిఫికల్టీస్, అలాగే వాళ్ళ యొక్క వెస్టిబ్యులర్ అండ్ మస్క్యులోస్కెలిటల్ సిస్టమ్స్ మీద కూడా డెఫినెట్గా చాలా చేంజెస్ అయితే పడతాయి. సో లెట్స్ సీ, చూద్దాం వాళ్ళు ఏం చేస్తారో, ఎలా ఉంటారో ఏంటి అనేది. సో ఫైనల్గా మొత్తానికైతే వాళ్ళు భూమిని అయితే చేరుకోబోతున్నారు. సో హ్యాపీ న్యూస్ అని చెప్పొచ్చు. అట్లీస్ట్ ఆమె భూమి మీద అయితే అడుగు పెట్టేసింది. ఇంకా నా దృష్టిలో అయితే ఆమె అడుగు పెట్టేసినట్టే, ఎందుకంటే ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసింది ఆమె, ఇంకా అందులో నో డౌట్, నో ప్రాబ్లం. సో ఇండియన్ ఆరిజిన్ సునీత విలియమ్స్ కోసం ఎప్పటి నుంచో జరుగుతున్న డిస్కషన్ నాకు తెలిసి ఇంకా థర్స్డేతో ఆగిపోద్ది. ఎందుకంటే ఆమె వెడ్నెస్డే అక్కడ నుంచి బయలుదేరుతుంది. వెడ్నెస్డే మార్నింగ్ 8 AM అకార్డింగ్ టు గ్రీన్విచ్ మీన్ టైం. సో సుమారుగా వెళ్ళడానికి 29 గంటలు పట్టింది, మరి రావడానికి కూడా ఆల్మోస్ట్ అంతే టైం పడుతుంది కదా. ఇంకా ఎక్కువే పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు, ఎందుకంటే ఈసారి కొంచెం సేఫ్టీ కోసం అని చెప్పి వాళ్ళకి కొన్ని ఎక్కువ రొటేషన్స్ అనేవి చేయొచ్చు ఇందాక నేను చెప్పినట్టు. అండ్ వాళ్ళకి స్పేస్లో ఉన్నప్పుడే కొంచెం గ్రావిటీ ఎక్స్పీరియన్స్ ఇచ్చి ఆ తర్వాత భూమి మీదకి తీసుకురావచ్చు. సో అలా జరుగుతుంది కాబట్టి ఇంకా ఎక్కువ టైమే పట్టే అవకాశం అయితే ఉంటుంది వాళ్ళు తిరిగి భూమి మీదకి అయితే రావడానికి. సో అలాగా ఫైనల్గా నాకు తెలిసి ఆమె థర్స్డే నైట్ అయితే భూమికి చేరుకుంటుంది. అండ్ ఆ తర్వాత డెఫినెట్గా ఆమె కొన్ని వారాల పాటు హాస్పిటల్లోనే ఉంటుంది. ఆమె వచ్చిన వెంటనే తన ఫ్యామిలీ మెంబర్స్ని కలుసుకోవాలనుకుంటుందట. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ఆమె చెప్పింది తన ఫ్యామిలీని, తన యొక్క 2 డాగ్స్ని కలుసుకోవాలనుకుంటున్నానని చెప్పింది. బట్ అది వెంటనే అయితే పాసిబుల్ అయ్యే సిచ్యువేషన్ కాదు, ఎందుకంటే వెంటనే మనుషులు కానీ ఇలాంటి పెట్స్ కానీ వాళ్ళని కలిసినట్టయితే అప్పుడు వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి. అంతెందుకు అపోలో మిషన్స్ టైంలో కూడా చాలామంది ఆస్ట్రోనాట్స్ స్పేస్లోకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళని చాలా రోజుల పాటు ఒక ఐసోలేషన్లో ఉంచి ఆ తర్వాతే బయటికి తీసుకొచ్చారు, ఎందుకంటే వాళ్ళ నుంచి వేరే వైరస్లు ఏమైనా వస్తాయేమో అని. బట్ ఇప్పుడు ఏంటంటే భూమి మీద ఉన్న వాళ్ళ నుంచి వాళ్ళకి వైరస్లు అంటుకుంటాయేమో అని చెప్పి కొంచెం జాగ్రత్తగా ఉంచుతారు వాళ్ళకి. ఎనీహో ఏదైనా సరే అంటించుకోవడం అనేది కామన్ అయిపోయింది. కానీ ఏదైనా మనకి ఇంత ఎక్సైట్మెంట్ ఉంది కదా, వాళ్ళు భూమి మీదకి వచ్చేస్తున్నారంటే వాళ్ళకి ఇంకెంత ఎక్సైటింగ్ ఉంటుందో కదా. నిజంగా చాలా అంటే చాలా ఎక్సైటింగ్ ఉంటారప్ప. ఎప్పుడెప్పుడు వెడ్నెస్డే అయిపోద్దా, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని ఉంటారు అసలు. నిజంగా 9 నెలల పాటు అక్కడ ఉండడము, 900 గంటల పాటు రీసెర్చ్ చేయడం, అందులో 600 రోజుల పాటు సుమారుగా స్టక్ అయిపోయి 900 అవర్స్ పాటు రీసెర్చ్ చేయడం, 62 అవర్స్ ఆఫ్ స్పేస్ వాక్ చేయడం, 150 యూనిక్ ఎక్స్పెరిమెంట్స్, అది మామూలు విషయం కాదబ్బా. హ్యాట్స్ ఆఫ్ అసలు వీళ్ళందరికీ కూడా. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. సో ఫైనలీ షీ ఈస్ కమింగ్ టు ఎర్త్. మీకు ఎలా అనిపిస్తుంది ఈ సిచ్యువేషన్లో, మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరిదో స్మైతరం, ఎక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మనం మీటర్ నెక్స్ట్ వీడియో. బై బై. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.